హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు చికెన్ తెచ్చుకున్న వెంటనే ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి. ఇలా నానబెట్టినట్లయితే మీకు చికెన్ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉండకుండా. సో మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. సో నేనైతే చికెన్ని మంచిగా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మంచినీళ్ళతోటి కడిగిన తర్వాత పక్కకు అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ గ్రేవీ కోసం 2 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొన్ని కాజు. సో ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి మీడియం సైజ్ ఆనియన్, 2 చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, హోల్ గరం మసాలాస్ విత్ జీలకర్ర, ఆవాలు. ఏంటి మసాలాస్ కొన్నే తీసుకుందాం అనుకుంటుర్రా? మేము మసాలాస్ అనేది కొంచెం తక్కువనే తింటాం కాబట్టి నేనైతే తక్కువ తీసుకున్నా. ఒకవేళ మీరు మసాలా క్వాంటిటీ ఎక్కువ వేసుకునేది ఉంటే వేసుకోండి, ఏం పర్లేదు. సో వాటర్ అయితే వంపేసుకున్నా చికెన్లో నుంచి. నెక్స్ట్ ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన నేను. నెక్స్ట్ మనం ఇందులో కారం వేసుకుందాము. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నా కాబట్టి కారం కొంచెం చూసుకొని వేస్తున్నా. నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ముందుగా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ప్యూరీ, అది యాడ్ చేసుకోవాలి కొంచెం అంతా. నెక్స్ట్ ఇది మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టించిన తర్వాత దీనైతే పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన నేను. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది. నెక్స్ట్ మనం హోల్ గరం మసాలాస్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి 2 యాడ్ చేసుకుందాము. ఇవి 2 కొంచెం కలర్ వస్తే చాలండి. సో ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. సో కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనం మూత పెట్టేసేయాలి. 10 నిమిషాలు అలా ఉంచేసేయాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం ఆయిల్ అనేది ఇప్పుడే బయటకు వస్తుంది. చికెన్ కూడా ఉడుకుతుంది. సో చికెన్ అయితే 80% కుక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫస్ట్ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. సో ప్యూరీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచిన తర్వాత తీసి చూస్తే ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది. ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే ఆల్మోస్ట్ మొత్తం వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ నేను ఆల్రెడీ యాడ్ చేసిన కదా మధ్యలో, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా. అది నాకు సరిపోతుంది. సో అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఇదండి ఈరోజు వీడియో.
చికెన్ గ్రేవీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.